Hello students, today we are going to look into some of the important articles that have appeared in today's newspaper. First, NATO enters a new strategic era of transformation. ఈ ఆర్టికల్లో మీరు NATO అంటే ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి, how is NATO is transforming its strategy అన్నది తెలుసుకుందాం. This is important from GS to international relations perspective. Okay. నెక్స్ట్, ఎకానమీ ఆఫ్ స్టేట్ ఇస్ బ్యాక్ ఆన్ ట్రాక్, సీఎం చంద్రబాబు నాయుడు. ఇది ఏంటి అంటే మనకి ఏపీపీఎస్సీ నుంచి యూస్ఫుల్. ఇక్కడ సీఎం చంద్రబాబు గారు స్టేట్స్ ఫినాన్స్ రిపోర్ట్ పబ్లిష్ చేశారు. దాంట్లో భాగంగా ఈ స్టేట్మెంట్ చెప్పారనమాట. సో ఆ రిపోర్ట్ ఏంటి, దాంట్లో తను ఏం చెప్పాలనుకున్నారు అన్నది ఈ ఆర్టికల్లో చూద్దాం. నెక్స్ట్, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఆఫీస్ వెబ్ సర్వీసెస్ ఓన్లీ త్రూ టీ ఫైబర్. ఇది మనకి టీజీపీఎస్సీ పర్స్పెక్టివ్లో టీ ఫైబర్ అంటే ఏంటి, ఆఫీస్ వెబ్ సర్వీసెస్ అన్ని టీ ఫైబర్ నుంచి ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు అన్నది, ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చూద్దాం. నెక్స్ట్, డీలిమిటేషన్, డిజిటల్ అరెస్ట్. ఇవి రెండు కూడా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ఇట్, ఇవి మనం చూద్దాం. Now the first article is NATO enters a new strategic era of transformation. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నాటో అంటే ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో ఏం చేస్తుందంటే ఈజ్ అ గ్రూప్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ విత్ యుఎస్. ఈ కంట్రీస్ అన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యాయి అన్నమాట. సో ఈ ఆర్గనైజేషన్ ఎందుకు అంటే వాళ్ళు కలెక్టివ్ ఎఫర్ట్స్, కలెక్టివ్లీ డిఫెండింగ్ దర్ నేషనల్ ఇంట్రెస్ట్స్. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆరిజిన్లో చూసుకుంటే, ఇప్పుడు మనము నాటో న్యూస్లో ఎందుకు ఉందో చూసుకున్నట్టయితే, నాటో ఇస్ అండర్గోయింగ్ అ మేజర్ స్ట్రాటజిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్, రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల, చేంజింగ్ యుఎస్ సెక్యూరిటీ ప్రయారిటీస్ వల్ల, రైజ్ ఆఫ్ చైనా, ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల నాటో ఇప్పుడు తన స్ట్రాటజీని చేంజ్ చేసుకోబోతుంది. సో అసలు నాటో అంటే ఏంటి, అది ఎప్పుడు ఫామ్ అయింది, అది స్ట్రాటజీస్ ఎందుకు చేంజ్ చేసుకుంటుంది, దానివల్ల ఇండియాకున్న ఇంప్లికేషన్స్ ఏంటి, ఈ ఆర్టికల్లో చూద్దాం. ఫస్ట్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 1949లో వాషింగ్టన్ ట్రీటీ ద్వారా ఈ నాటో అన్నది తీసుకొచ్చారనమాట. దాని హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్, బెల్జియంలో ఉంది. మెంబర్స్ ఎవరెవరు, 32. తర్వాత ఫిన్లాండ్, స్వీడన్ కూడా రీసెంట్గా జాయిన్ అయ్యాయి అనమాట నాటోలో. సో వాట్ ఈస్ ఇట్స్ కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ నాటో? ఆర్టికల్ 5, విచ్ మీన్స్ అటాక్ ఆన్ వన్ మెంబర్ ఇస్ కన్సిడర్డ్ అన్ అటాక్ ఆన్ ఆల్. అంటే ఏంటి అంటే, ఈ ఆర్టికల్ 5 అన్నది ఒక ప్రిన్సిపల్ వాళ్ళు పెట్టుకున్నారు. దీని కింద ఏంటంటే, ఒక్క కంట్రీ మీద అటాక్ జరిగితే అది అన్ని కంట్రీస్ మీద అటాక్ జరిగినట్టుగా కన్సిడర్ చేస్తాము. ఈ 32 కంట్రీస్ మీద అటాక్ జరిగినట్టు కన్సిడర్ చేసి అందరూ కలెక్టివ్గా రివర్స్ అటాక్ చేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో కోర్ ప్రిన్సిపల్లో వాళ్ళు మెన్షన్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడు ఏంటి, నాటో అన్నది స్ట్రాటజిక్గా ఎందుకు తన స్ట్రాటజీని చేంజ్ చేద్దాం అనుకుంటుంది అంటే, వన్ ఆఫ్ ద కీ రీజన్ ఇస్ అమెరికా షిఫ్ట్. ఇంతవరకు మనం చూసుకుంటే నాటోకి మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ అమెరికా నుంచే వచ్చేవన్నమాట. డిఫెన్స్ కానీ, న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా కానీ చాలా సపోర్ట్ అమెరికా నుంచి, ఫినాన్షియల్ సపోర్ట్స్, ట్రూప్స్ని ప్రొవైడ్ చేసే సపోర్ట్ చాలా వరకు యుఎస్ నుంచే వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు గ్రాడ్యువల్గా ఏం చేస్తుందంటే, అమెరికా తన స్టాండ్ని షిఫ్ట్ చేసుకుంటుంది. ఎట్లా, తన ట్రూప్స్ని పంపించడం తగ్గించేస్తుంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం తగ్గించేస్తుంది. అలా చేయడం వల్ల వాట్ నాటో ఇస్ ట్రైయింగ్ టు డూ ఇస్ సెల్ఫ్ రిలయంట్ అవుదాము, యుఎస్ మీద డిపెండ్ అవ్వకుండా మన డిఫెన్స్ ఎక్స్పెండిచర్ని మనమే పెంచుకుందాము అన్న థాట్లో స్ట్రాటజీని చేంజ్ చేస్తుంది. చూసుకుంటే రష్యాస్ ఇన్వేజన్ ఆఫ్ ఉక్రెయిన్ తర్వాత నుంచి అప్పుడు యుఎస్ ఆల్మోస్ట్ 1 lakh ట్రూప్స్ని, 1 lakh పర్సనల్ని పంపించింది ఆ ఉక్రెయిన్ ఇన్వేజన్ అప్పుడు. కానీ తర్వాత గ్రాడ్యువల్గా రివర్స్ అయిపోయింది ట్రెండ్. ఎట్లా, ఇప్పుడు చూసుకుంటే 2025-26 టైం పీరియడ్లో ఆల్మోస్ట్ 5,000 ట్రూప్స్ని జర్మనీ నుంచి తీసుకెళ్ళింది. అండ్ ఆల్సో 5,000 ట్రూప్స్ని పోలాండ్లో డిప్లాయ్ చేయాల్సింది ఉంటే కూడా దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంది. అంటే యుఎస్ ఇస్ షిఫ్టింగ్ ఇట్ స్టాండ్. కంప్లీట్ సపోర్ట్ ఇచ్చే పాయింట్ దగ్గర నుంచి మెల్లిమెల్లిగా విత్డ్రూ తీసుకునే స్టాండ్కి వెళ్తుందన్నమాట. దానికి ఏంటంటే, యుఎస్ వాంట్ టు shift its strategy, shifts its stance
into more important areas. Some of the more important areas ఉన్నాయి, లైక్ ఇండో పసిఫిక్ రీజియన్ కానీ లేకపోతే ఇంకా అదర్ రీజియన్స్ వేర్ చైనాస్ థ్రెట్ ఎక్కువైపోతుందో అలాంటి రీజియన్స్లో యుఎస్ వాంట్ టు డైవర్సిఫై ఇట్స్ ట్రూప్స్ అనమాట. అక్కడ ఎక్కువ ట్రూప్స్ని పెట్టడం, అక్కడ డిఫెన్స్ మెకానిజం ఎక్కువ పెట్టడానికి యుఎస్ ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఏం చేస్తుందంటే యూరోపియన్ యూనియన్కి, ఈ నాటో మెంబర్స్కి అలయన్స్ ఇవ్వడం, ఈ నాటో మెంబర్స్కి ఎక్కువ స్ట్రెంగ్తన్ చేయడం అన్నది యుఎస్ తగ్గించేస్తూ వస్తుంది అనమాట. ఇంకొకటి, రీసెంట్గా 36th నాటో సమ్మిట్ జరిగింది అంకారాలో. సో ఇక్కడ నాటో ఏం చెప్పిందంటే, ఇక్కడ దాని చేంజింగ్ స్ట్రాటజీ అన్నది కనిపిస్తుంది. ఏం చెప్పింది? ఇట్ ఈస్ రిఅఫర్మింగ్ ద ఆర్టికల్ ఆఫ్ అలయన్స్ కమిట్మెంట్ టు ఆర్టికల్ 5. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆర్టికల్ 5 ఏదైతే ఉందో అది ఒక్క మెంబర్ కంట్రీ మీద దాడి చేస్తే అది అందరు మెంబర్ కంట్రీస్ మీద దాడి చేసినట్టే అన్న ప్రిన్సిపల్ని మళ్ళీ రీడిఫైన్ చేస్తుంది అనమాట. అది మనం ఫాలో అయి పెట్టుకోవాలి, దానికే బైండ్ అయి ఉండాలి అని చెప్పేసి one of the principle in this summit. Next, member pledges 70 billion euros in military assistance for Ukraine in 2026. యుక్రెయిన్కి ఆల్మోస్ట్ 70 billion euros మిలిటరీ అసిస్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్లెడ్జ్ తీసుకుంది. నెక్స్ట్, ఈ కమిటెడ్ టు సస్టైనింగ్ కంపారబుల్ సపోర్ట్ ఇన్ 2027. ఇదే సపోర్ట్ మనం 2027లో కూడా కంటిన్యూ చేయాలి, సస్టైన్ చేయాలి, అందరం టుగెదర్గా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఈ సమ్మిట్లో ప్లెడ్జ్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడు హౌ ఇట్ హాస్ ఎవాల్వ్డ్, నాటో ఎట్లా ఎవాల్వ్ అయిందన్నది చూసుకుంటే, నాటో ఫస్ట్ 1949 నుంచి 1919 వరకు రిలైడ్ ఓవర్వెల్మింగ్లీ ఆన్ అమెరికన్ మిలిటరీ అండ్ న్యూక్లియర్ పవర్ టు డిటర్ సోవియట్ అగ్రెషన్ అండ్ ప్రిజర్వ్ ట్రాన్స్ అట్లాంటిక్ యూనిటీ. ఈ ట్రాన్స్ అట్లాంటిక్ యూనిటీని కాపాడుకోవడానికి అండ్ సోవియట్ అగ్రెషన్ అంటే రష్యా అంతకుముందు 1919 కంటే ముందు రష్యా అండ్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ అన్ని కలిపి సోవియట్ యూనియన్ లాగా ఉండే కదా. సోవియట్ యూనియన్ నుంచి ఈ ట్రూప్స్కి, ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి, యూరోపియన్ మెంబర్స్కి థ్రెట్ ఉంది కాబట్టి ఆ థ్రెట్కి అగెయిన్స్ట్గా అమెరికా నుంచి హెల్ప్ తీసుకొని నాటో 1.1 అన్నది ఫామ్ అయిందనమాట. తర్వాత నాటో 2.0 1991 నుంచి 2022 వరకు నుంచి కూడా, ఎప్పుడైతే సోవియట్ యూనియన్ డివైడ్ అయిపోయి సపరేట్ రష్యా కూడా ఫామ్ అయిందో అప్పుడు ఇంకెక్కువ స్ట్రెంగ్తన్ అయింది నాటో. ఇంకెక్కువ స్ట్రెంగ్తన్ అయ్యి ఇంకెక్కువ సపోర్ట్ యుఎస్ నుంచి తీసుకోవడం, ఆల్మోస్ట్ సమ్ ల్యాక్స్లో ట్రూప్స్ని నాటోలో యూరోపియన్ కంట్రీస్ దగ్గర బార్డర్ ఏరియాస్లో పెట్టడం, రిక్రూట్ చేయడం అన్నది జరిగిందనమాట నాటో 2.1లో. తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ రష్యా ఉక్రెయిన్ వార్ దెర్ ఇస్ అ థర్డ్ ఫేజ్ ఆఫ్ నాటో. ఇక్కడ ఏంటంటే మెల్లిమెల్లిగా యుఎస్ వాంట్ టు షిఫ్ట్ ఇట్స్ పొజిషన్ ఫ్రమ్ ప్రొవైడింగ్ complete troops, financial assistance, ఇవి రెండుని మెల్లిమెల్లిగా యుఎస్ వాంట్ టు రెడ్యూస్ అనమాట ఫ్రమ్ దిస్ నాటో రీజియన్. అందుకే నాటో ఏం చేసింది అంటే, ఇట్ హ్యాస్ టేకన్ అ స్టాండ్ ఆఫ్ మనంతల మనమే 5% ఆఫ్ అవర్ జీడిపిని ఎవ్రీ ఇయర్ వీ షుడ్ స్పెండ్ ఆన్ డిఫెన్స్ టు స్ట్రెంగ్తన్ అవర్ డిఫెన్స్ మెకానిజం అని చెప్పేసి దే టుక్ అ ప్లెడ్జ్ అనమాట. సో ఇలా వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ అవ్వడానికి, యుఎస్ షిఫ్ట్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని యాక్షన్స్ అన్నది స్ట్రాటజీస్ని చేంజ్ చేశారనమాట. సో ఈ నాటో స్ట్రాటజీ చేంజెస్ వల్ల ఇండియాకి ఏం ఇంప్లికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు యుఎస్ ఏం చేస్తుంది, యుఎస్ వాంట్ టు రెడ్యూస్ ఇట్స్ ట్రూప్స్ అండ్ ఇంక్లూడ్ దోస్ ట్రూప్స్ ఆన్ సమ్ అదర్ ఏరియాస్ లైక్ ఇండో పెసిఫిక్ రీజియన్. సో ఇప్పుడు ఏంటి, ఇండో పెసిఫిక్ రీజియన్లో చైనా థ్రెట్ ఎక్కువ ఉంది. ఆ చైనాస్ గ్రోయింగ్ ప్రెజెన్స్ అన్నది ఎస్పెషలీ ఇండో పెసిఫిక్ లాంటి రీజన్స్లో ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఇండియాకి. ఇండియా ఈజ్ మోస్ట్లీ ఎఫెక్టెడ్. అది స్ట్రాటజికల్గా, సెక్యూరిటీ పర్స్పెక్టివ్గా అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్స్పెక్టివ్లో ఇండియాకి ఎక్కువ కన్సర్న్ అనమాట, చైనా ఇండో పెసిఫిక్ రీజియన్లో దాని ప్రెజెన్స్ పెంచుకోవడం వల్ల. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియా ఈజ్ ట్రైంగ్ ఈ థ్రెట్ని, ఈ గ్రోయింగ్ ప్రెజెన్స్ని ఆల్మోస్ట్ మానిటర్ చేయడానికి ఇండియా ఈజ్ కమింగ్ విత్ సెవరల్ స్కీమ్స్, సెవరల్ పాలసీస్. అపార్ట్ ఫ్రమ్ దట్, సెవెరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ ద్వారా కోఆర్డినేషన్, మానిటరింగ్ అనే చాలా స్టెప్స్ ఇండియా ఇస్ ఫాలోయింగ్. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు యుఎస్ నాటో రీజియన్స్లో తగ్గించేసి ఇండో పసిఫిక్ లాంటి రీజియన్స్లో దాని ప్రెజెన్స్ పెంచితే ఇండియాకి హెల్ప్ అవుతుంది. యుఎస్ ఏంటి, యుఎస్ కూడా ఇప్పుడు చైనా థ్రెట్కి అగెయిన్స్ట్గానే ఇట్స్ ట్రూప్స్ని ఇంక్రీజ్ చేస్తుంది కదా. సో ఇట్ విల్ బీ అ ప్లస్ పాయింట్ ఫర్ ఇండియా అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇండియా ఇన్ అసర్టింగ్ చైనాస్ ప్రెజెన్స్ ఇన్ దోస్ రీజియన్స్. ఈ టర్మ్స్లో మనకి నాటో స్ట్రాటజీ చేంజ్ వల్ల ఇండియాకి జరిగే మేలు ఇదన్నమాట.
ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్. ఇది ఎకానమీ ఆఫ్ స్టేట్ ఇస్ బ్యాక్ ఆన్ ట్రాక్ సేస్ చంద్రబాబు నాయుడు. ఇదేంటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇస్ రిలీజింగ్ అర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ స్టేట్స్ ఫినాన్షియల్ పొజిషన్ అండ్ గవర్నెన్స్. స్టేట్ గవర్నెన్స్ ఎట్లా నడిచింది, దాని ఫినాన్షియల్ పొజిషన్ ఎట్లా ఉండే ఆఫ్ ద ఇయర్ 24 to 26, ఈ 2 yearsలో హౌ ది పొజిషన్ ఆఫ్ ద స్టేట్ వాజ్ అన్నది తను రిపోర్ట్ రిలీజ్ చేశారనమాట. సో దాంట్లో కీ హైలైట్స్ ఏంటి అంటే ద గవర్నమెంట్ క్లెయిమ్స్ దట్ ద స్టేట్స్ ఎకానమీ హ్యాస్ రివైవ్డ్ ఆఫ్టర్ 2024. జీడిపి గ్రోత్ రేట్ అన్నది 11.3%కి పెరిగింది ఫ్రమ్ 10.3%. 2019-2024తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కన్సిడరేషన్కి తీసుకుంటే 10.3% ఉన్న జీడిపిని 11.3%కి తీసుకొచ్చాము అని చెప్పేసి ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ అరౌండ్ దిస్ మచ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 2.94 lakh రూపీస్ అన్నవి ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి రిపోర్ట్లో స్టేట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ ఇంపార్టెంట్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ స్ట్రాటజీ. ఈ రిపోర్ట్ ద్వారా గవర్నమెంట్ బ్రాట్ అవుట్ ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ స్ట్రాటజీ. అంటే ఏంటంటే ఈ గ్రోత్ స్ట్రాటజీ ఏంటి అంటే గవర్నమెంట్ ప్రపోజ్డ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ 3 మేజర్ ఎకనామిక్ రీజన్స్. ఏ రీజన్స్లో? లైక్ విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, రాయలసీమ రీజియన్స్లో వాళ్ళ డిఫరెంట్ సెక్టర్స్లో డెవలప్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడం వల్ల గవర్నమెంట్ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్స్ GDP and also growth and development also. సో అవేంటని చూసుకుంటే విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ పార్క్స్ కట్టడం, ఐటీ పార్క్స్, పోర్ట్స్, ఇన్వెస్ట్మెంట్ హబ్ లాగా విశాఖపట్నంని టర్న్అవుట్ చేద్దామని అనుకున్నాం అన్నమాట. నెక్స్ట్, అమరావతి రీజియన్ని కూడా ఇట్ ఈస్ ఆల్రెడీ నోన్ ఫర్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ నాలెడ్జ్ క్యాపిటల్ లాగా బిల్డ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఈవెన్ ఇన్ తిరుపతి కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా మారుద్దామని తిరుపతిలో the report has planned. Next, రాయలసీమ రీజియన్లో హార్టికల్చర్ అండ్ అగ్రో బేస్డ్ డెవలప్మెంట్స్ అన్ని రాయలసీమ రీజియన్లో డెవలప్ చేయడానికి ప్రపోజ్ చేశారు. ఇంకోటి, అది ఒకటి రీజన్ స్పెసిఫిక్, ఒకటి ఎంతవరకు జీడిపి గ్రోత్ అయింది అని చెప్పారు. అండ్ ద థర్డ్ స్పెసిఫిక్ టాపిక్ వేర్ ద రిపోర్ట్ మెన్షన్డ్ ఇస్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైలైట్స్ ఇంక్లూడ్స్ అమరావతిలో ఆల్మోస్ట్ 10,000 crores, పోలవరం ప్రాజెక్ట్ మీద 8,300 crores పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ అనమాట. నెక్స్ట్, ఇప్పుడు ద ఫోర్త్ డైమెన్షన్ విచ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. హియర్ ద సీఎం ఎంఫసైజ్డ్ ఫిజికల్ డిసిప్లిన్ ఉండాలి, ఫిజికల్ ఇంపార్టెంట్ అని చెప్పేసి రిపోర్ట్లో చెప్పాడు. అండ్ హీ ఆల్సో ఆర్గ్యూడ్ దట్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్ నథింగ్ బట్ బారోయింగ్స్. అప్పు ఎంత ఉంది గవర్నమెంట్ మీద. హీ ఆర్గ్యూడ్ దట్ ఫిజికల్ డెఫిసిట్ షుడ్ నాట్ బి వ్యూడ్ యాజ్ ద సోల్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ హెల్త్, స్టేటింగ్ దట్ డెవలప్మెంట్, వెల్ఫేర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మస్ట్ ఆల్సో బి కన్సిడర్డ్. అంటే ఏం చెప్తున్నాడు ఈ రిపోర్ట్ ద్వారా? హీ ఈస్ ట్రైంగ్ టు షో దట్ ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఫిజికల్ డెఫిసిట్ తగ్గడం ఒకటే ఎకనామిక్ హెల్త్ని ప్రమోట్ చేయడం కాదు. ఫిజికల్ హెల్త్తో పాటు మనం డెవలప్మెంట్, వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫిజికల్ హెల్త్ని చూసుకుంటే డెవలప్మెంట్ చేయలేము అన్నట్టు గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ డిబేట్లో ఈ టాపిక్ వస్తుందన్నమాట. ఏంటి, ఇప్పుడు ఒకవేళ ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది అనుకో, దాని మీనింగ్ ఏంటి? డెవలప్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఫిజికల్ డెఫిసిట్ మనం ఎంతెంత తగ్గించేస్తామో, ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది అంటే బారోయింగ్స్ చాలా తగ్గించేసాం అనుకోండి, మనకు వెల్ఫేర్ యాక్టివిటీస్ లైక్ హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇలాంటి సెక్టర్స్లో మనం ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయలేమన్నమాట. దాని ద్వారా మనకి సోషల్ సెక్టర్ గ్రోత్ అన్నది మనకు కనిపించదు. సో దట్ ఈస్ వై ఫిజికల్ డెఫిసిట్ ఉండాలి, బట్ ఫిజికల్ డిసిప్లిన్ షుడ్ బి మెయింటైన్. నాట్ ఓవర్ ఫిజికల్ డెఫిసిట్, నాట్ వెరీ లోవర్ ఫిజికల్ డెఫిసిట్. దట్ బ్యాలెన్స్ షుడ్ బి మెయింటైన్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో గవర్నమెంట్ వాంట్స్ టు టెల్. సో అండ్ this topic especially is important from GS4 paper. APPSCలో GS4 paper ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ పేపర్ కింద ఈ టాపిక్ యూజ్ అవుతుందన్నమాట. ఒకవేళ మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ వస్తే ఇలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్స్ప్లెయిన్ ద ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ స్ట్రాటజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హౌ కెన్ ఇట్ కాంట్రిబ్యూట్ టు ద బ్యాలెన్సింగ్ రీజనల్ డెవలప్మెంట్.
సో ఇలాంటి ఒక క్వశ్చన్ ఈ ఆర్టికల్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో యూ నీడ్ టు నో వాట్ ఇస్ ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అండ్ హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ రీజనల్ డెవలప్మెంట్. ఓకే, సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ఆఫీస్ వెబ్ సర్వీసెస్ ఓన్లీ త్రూ T-Fiber. ఇక్కడ దిస్ ఇస్ ఫ్రమ్ తెలంగాణ పర్స్పెక్టివ్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ హెస్ డైరెక్టెడ్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అక్రాస్ ద స్టేట్స్ టు యూస్ ఓన్లీ T-Fiber నెట్వర్క్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫ్రమ్ సెప్టెంబర్ 1 నుంచి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిటిలో మనకి వెబ్ సర్వీసెస్ కావాలి అంటే, ఇంటర్నెట్ సర్వీసెస్ కావాలి అంటే అది ఓన్లీ T-Fiber నుంచి మాత్రమే తీసుకోవాలి, ప్రైవేట్ సెక్టర్స్ నుంచి తీసుకునేది ఆపేసేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారనమాట. సో వాట్ ఈస్ ద రీజన్? ఆ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే టు ఎస్టాబ్లిష్ అ సెక్యూర్ గవర్నమెంట్ ఇంటర్నెట్ అక్రాస్ తెలంగాణ. సో ప్రైవేట్ దగ్గర నుంచి తీసుకుంటే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ లీకేజెస్, దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ హ్యాకింగ్, అవన్నీ ఉండకుండా గవర్నమెంట్ వాంట్ టు సెక్యూర్ గవర్నమెంట్ ఇంటర్నెట్ అక్రాస్ తెలంగాణ. సో గవర్నమెంట్ T-Fiber నుంచే సెక్యూర్ ఇంటర్నెట్ ప్రొవైడ్ అయ్యేలాగా చూసుకుంటుందని చెప్పేసి ఉందన్నమాట. టు ఇంప్రూవ్ సైబర్ సెక్యూరిటీ త్రూ సెంట్రలైజ్డ్ మానిటరింగ్. సో ఒక్క సర్వీస్ నుంచి వస్తే మానిటరింగ్ కూడా, సెంట్రలైజ్డ్ మానిటరింగ్ కూడా జరగచ్చు అన్న పాయింట్తోని ఈ డెసిషన్ కిందకి వచ్చిందనమాట గవర్నమెంట్. టు ప్రొవైడ్ రిలయబుల్ అన్ఇంటరప్టెడ్ డిజిటల్ కనెక్టివిటీ. దిస్ ఇస్ ఆల్సో ఒకటి మానిటర్ చేయడానికి, ఇంకొకటి రిలయబుల్ అండ్ అన్ఇంటరప్టెడ్ సర్వీస్. గవర్నమెంట్స్ ఆఫీసెస్కి మనం చూసుకుంటే ఇంటర్నెట్ ఒక్కొక్క ఆఫీస్లో సరిగ్గా లేకపోవడము అనే కీ ఇష్యూస్ ఉంటాయి. అలా కాకుండా రిలయబుల్ అండ్ అన్ఇంటరప్టెడ్ కనెక్టివిటీ ఉండాలి డిజిటల్ గవర్నెన్స్ పెంచడానికి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ ఇష్యూ అనమాట. టు ఇంటిగ్రేట్ ఆఫీసెస్ విత్ ద స్టేట్ డేటా సెంటర్. స్టేట్స్ డేటా సెంటర్ అంతా ఒకటే దగ్గర ఉందనుకోండి, ఆఫీస్ డేటాస్ అంతా ఒక్క డేటా సెంటర్లో కోఆర్డినేట్ చేసి మానిటర్ చేయగలుగుతాం. కాబట్టి ఈ కండిషన్ని, ఈ పాలసీని గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు T-Fiber అంటే ఏంటో చూద్దాం. T-Fiber ఇస్ నథింగ్ బట్ తెలంగాణ ఫైబర్ గ్రిడ్. ఇట్ వాజ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రొవైడ్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ఎవ్రీ గవర్నమెంట్ ఆఫీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హెల్త్ సెంటర్స్. సో ఆబ్జెక్టివ్ అందరికీ ప్రొవైడ్ చేయాలని. ఇప్పుడు ఈ ఆర్టికల్లో స్పెసిఫిక్గా గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసెస్ అందరూ T-Fiber నుంచే కనెక్టివిటీ, వెబ్ సర్వీసెస్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ తీసుకోవాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. నెట్వర్క్స్, ఇట్ యూజెస్ అండర్ గ్రౌండ్ మిషన్. నెట్వర్క్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అండర్ గ్రౌండ్ మిషన్ త్రూ భగీరథ పైప్ లైన్స్ టు లే ఆప్టికల్ ఫైబర్స్, రెడ్యూసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. భగీరథ పైప్ లైన్స్ దగ్గరే ఈ ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా కనెక్టివిటీని పెంచడానికి దిస్ ఇస్ ద ఎయిమ్ అనమాట. సో వాట్ ఈస్ నౌ ఎయిమ్? బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్ తెలంగాణ. సో ఈ డిజిటల్ డివైడ్ని తగ్గించడానికి బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ తెలంగాణ T-Fiber అన్నది తీసుకొని వచ్చారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ T-Fiber అండ్ why it has been decided by government to include all government offices to connect their web services from T-Fiber itself. Next, from the prelims perspective, one of the important article here is delimitation may be less attractive for BJP now. Ikkada ee political news manaku avasaram ledu, but what we need is delimitation ante enti, what are the facts related for delimitation from the prelims perspective we will be seeing in this article. So now what is delimitation? Delimitation is the process of redrawing boundaries of parliamentary and assembly constituencies. Ante parliamentary like Lok Sabha and state legislative assemblies representatives ni number of seats ni penchadaniki, the boundaries vallakunna boundaries ni penchadaniki or redraw cheyadaniki, peddaga unte స్ప్లిట్ చేయడం, లేకపోతే చిన్నగా ఉంటే మర్జర్స్ చేయడం, అలా కొన్ని చేంజెస్ ద్వారా మనం వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిటిని రీడ్రా చేయడం ఇస్ డీలిమిటేషన్ ప్రాసెస్. ఇక్కడ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండర్ డీలిమిటేషన్ చూసుకుంటే ఆర్టికల్ 82 tells about parliament may by law determine the constituencies. Okay, the power of delimitation has been empowered on parliament. Next, ఆర్టికల్ 170 ఇది స్టేట్ లెజిస్లేటివ్లో, ఇక్కడ పార్లమెంట్లో డీలిమిటేషన్, ఇక్కడ స్టేట్లో డీలిమిటేషన్. నెక్స్ట్ ఆర్టికల్ 329 చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ ఆర్డర్ నాట్ టు బి కాల్డ్ ఇన్ క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్. ఈ ఆర్టికల్లో ఏంటి అంటే డీలిమిటేషన్ ఆర్డర్స్, డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది, ఆ డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఆర్డర్స్ పాస్ చేస్తుందో ఆ ఆర్డర్స్ కోర్టులో మనం క్వశ్చన్ చేయడానికి వీల్లేదనమాట, ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. దట్ ఈస్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ చూద్దాం. డీలిమిటేషన్ కమిషన్
ఈజ్ అ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. ఇట్ ఈస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ ఈస్ అ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. కాంపోజిషన్ చూసుకుంటే రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరైతే ఉన్నారో హీ విల్ బి ద చైర్పర్సన్ ఆఫ్ ద కమిషన్ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ దోస్ కన్సర్న్ స్టేట్స్ విల్ బి ఆల్సో ద మెంబర్స్ ఆఫ్ దట్ కమిషన్. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూసుకుంటే ఎవరు అపాయింట్ చేస్తారు? అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఫంక్షన్స్ determines boundaries of parliament and legislative assemblies, ensures each constituency as possible as equal population basis మీద, geography basis మీద, and administrative convenience basis మీద, reservation of SC and STs basis మీద, ఇలాంటి కొన్ని క్రైటీరియాని కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ డిలిమిటేషన్ కమిషన్ అనేది బౌండరీస్ని రీడ్రా చేస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు ఎన్నిసార్లు డిలిమిటేషన్ కమిషన్ని తీసుకొచ్చారు? ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ బాడీ. అది టైమ్లీగా కాన్స్టిట్యూట్ చేస్తారనమాట. సో అలా చూసుకుంటే ఫస్ట్ డిలిమిటేషన్ అన్నది 1951 తర్వాత 1952లో ఫస్ట్ డిలిమిటేషన్ కమిషన్ తీసుకొచ్చారనమాట. తర్వాత సెకండ్ డిలిమిటేషన్ కమిషన్ 1962, థర్డ్ డిలిమిటేషన్ కమిషన్ 1972, ఫోర్త్ డిలిమిటేషన్ కమిషన్ 2002లో, అండ్ దీని తర్వాత 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వాట్ గవర్నమెంట్ డిడ్ ఇస్ ఈ 2002 డిలిమిటేషనే ఫైనల్. ఇది 2026 వరకు ఇదే డీలిమిటేషన్ కమిషన్ని కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పేసి ఈ డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన పాపులేషన్ బౌండరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీజ్ చేసిందనమాట. ఎందుకు అంటే పాపులేషన్ డివైడ్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్. నార్త్లో పాపులేషన్ చాలా ఎక్కువైపోయింది, సదర్న్ స్టేట్స్లో పాపులేషన్ చాలా తగ్గిందనమాట. దానివల్ల ఏమవుతుంది? డ్యూ టు ఇంప్రాపర్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ బై నార్దర్న్ స్టేట్స్. సదర్న్ స్టేట్స్ అన్నారు వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి పాపులేషన్ రిడక్షన్ చేశారనమాట. కానీ నార్దర్న్ స్టేట్స్ వాళ్ళు ఏమైందంటే వాళ్ళు పాపులేషన్ పాలసీ అనేది సరిగ్గా ఇంప్లిమెంట్ చేయక పాపులేషన్ అనేది పెరుగుతూ పోయిందనమాట. సో దానివల్ల పాపులేషన్ డివైడ్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ అయిపోయింది. సో అలా చేస్తే ఏమైంది? ఇప్పుడు డీలిమిటేషన్ 2002లో చేసినప్పుడు ఆల్మోస్ట్ నార్దర్న్ స్టేట్స్లో నెంబర్ ఆఫ్ సీట్స్ represented from the northern states have increased and that of southern states has decreased. southern states లో తగ్గిపోయింది అనమాట. సో ఇలా కాకుండా 2002ని బేస్గా పెట్టుకొని ఇప్పుడు నుంచైనా సరే నార్దర్న్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఇక్కడితో మేము ఫ్రీజ్ చేస్తున్నాము, మళ్ళీ 2026 తర్వాత డిలిమిటేషన్ చేస్తాము అని చెప్పేసి 84th కాన్స్టిట్యూషన్ ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చెప్పారనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ డిలిమిటేషన్ కమిషన్ from the prelims perspective. So the next article is Supreme Court directs center to frame SOPs to curb digital arrest scams. అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో చూద్దాం. మనకి జనరల్గా ఈ మధ్య ఎక్కువ కాల్స్ వస్తాయి. ఏంటి? మీ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తున్నాము, మీరు అర్జెంట్గా మీరు డబ్బులు పంపించకపోతే మీ బ్యాంక్ అకౌంట్ కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతుంది, మనీ అంతా పోతాయి అన్న ఫేక్ కాల్స్ వస్తాయి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మీ అమ్మాయిని ఇలా డ్రగ్ కేసులో అరెస్ట్ చేసాము, మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మీరు అర్జెంటుగా ₹1,00,000 పంపించకపోతే మీ అమ్మాయిని డ్రగ్ కేసు కింద బుక్ చేయాల్సి వస్తుంది. అలా కొన్ని థ్రెట్స్ చూస్తున్నాం మనం ఈ రీసెంట్ టైమ్స్లో, డిజిటల్ అరెస్ట్. సో ఆ థ్రెట్స్ని మనం డిజిటల్ అరెస్ట్ అంటాం అనమాట. అండ్ కొన్నిసార్లు వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని వాళ్ళు డీప్ ఫేక్ వీడియోస్తో వాళ్ళు థ్రెటన్ చేస్తాం డబ్బులు పంపించమని. అలా ఈ కేసెస్ని మనం డిజిటల్ అరెస్ట్ అని అంటాం అనమాట. సో ఆ డిజిటల్ అరెస్ట్ని ఇక్కడ ఏం చేస్తుందంటే సుప్రీం కోర్టు అందరూ కలిసి ఒక ఫ్రేమ్వర్క్ తీసుకురావాలి అని చెప్పేసి సెంటర్కి డైరెక్ట్ చేసిందనమాట. సో ఫస్ట్ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి చూద్దాం. డిజిటల్ అరెస్ట్ ఈజ్ అ సైబర్ స్కామ్ ఇన్ విచ్ ఫ్రాడర్స్ impersonate law enforcement agencies to extort money by creating fear and emergency. అర్జెంటుగా పంపించాలి, లేకపోతే మీ అమ్మాయిని చంపేస్తాము, లేకపోతే మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తాము, అలా థ్రెట్స్ ఇస్తుంటారు. ఫియర్ అన్నది క్రియేట్ చేసి మేము పర్సనల్ నుంచి వచ్చాం, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం, లేకపోతే బ్యాంక్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం, అలా ఫేక్ కాల్స్ చేసే వాటిని డిజిటల్ అరెస్ట్ అంటారనమాట. సో ఇప్పుడు ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు కర్టైలింగ్? ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ని మనం కర్టైల్ చేయలేమా? కర్టైల్ చేయడానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే, ఒకటి అడ్వాన్స్డ్ డిజిటల్ ట్రేడ్ క్రాఫ్ట్స్. ఇక్కడ ఏం చేసి స్కామర్స్ ఆర్ యూజింగ్ సాఫిస్టికేటెడ్ డిజిటల్ ట్రేడ్ క్రాఫ్ట్స్, డీ ఫేక్ డాక్యుమెంట్స్, ఎన్క్రిప్టెడ్ యాప్స్. ఇవి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడడం వల్ల డిటెక్ట్ చేయడం అన్నది చాలా డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది కీ ఛాలెంజెస్. నెక్స్ట్ పవర్ఫుల్ సోషల్ ఇంజనీరింగ్. ఇక్కడ ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు, మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, లేకపోతే ఈడీ నుంచి కాల్ చేస్తున్నాము, అలా హై ప్రొఫెషనల్ అథారిటీస్ పేర్లు చెప్పడం వల్ల ఒక టెండ్ ఆఫ్ ఫియర్నెస్ అన్నది క్రియేట్ అవుతుంది అనమాట పీపుల్లో.
సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ వాళ్ళు ఏం చేస్తారు, సీనియర్ సిటిజన్స్ని, లో అవేర్నెస్ ఉన్న వాళ్ళని ఎక్కువగా చూస్ చేసుకుంటారు రాదర్ దాన్ హ్యావింగ్ ద పీపుల్ హ్యావింగ్ అవేర్నెస్. కొంతమంది ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో, ఎవరికైతే దీని గురించి ఎక్కువ చాలా డిజిటల్ లిటరసీ తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళని చూస్ చేసుకొని ఈ అటెంప్ట్స్ అనేది చేస్తారు. ఇంకోటి ఏంటి, వీక్ సైబర్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్. ఇప్పుడు చూసుకుంటే పాస్వర్డ్స్ పూర్గా ఉండడం, లైక్ హెల్త్ అన్హైజీనిక్ పాస్వర్డ్స్, లైక్ సింపుల్ పాస్వర్డ్స్, హ్యాక్ చేయడానికి ఈజీగా ఉండే పాస్వర్డ్స్ పెట్టుకోవడం, లేకపోతే అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉండడం వల్ల, డివైజెస్ అన్సేఫ్ ఉండడం వల్ల ఇవన్నీ ఇంకా ఈజీ అయిపోతున్నాయి అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ డిజిటల్ పేమెంట్స్లో రైజ్ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే డిజిటల్ పేమెంట్స్ అన్నవి డే టు డే ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. సో దానివల్ల కూడా పేమెంట్ రిలేటెడ్ రిస్క్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ డార్క్ వెబ్, డేటా డ్రివెన్ క్రైమ్ నెట్వర్క్. ఇక్కడ కూడా డార్క్ వెబ్ వల్ల డేటా క్యాన్ బి స్టోలెన్, మాల్వేర్ రిస్క్స్ కూడా ఉన్నాయి, ర్యాన్సమ్ వేర్ రిస్క్స్ కూడా ఉన్నాయి. సో ఈ డార్క్ వెబ్ వల్ల కూడా వన్ ఆఫ్ ద కీ కన్సర్న్ ఫర్ డిజిటల్ అరెస్ట్. నెక్స్ట్ వీక్ లాస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గ్యాప్స్. ఇక్కడ ఏంటి అంటే ప్రాపర్ టైంలో రిపోర్టింగ్ అన్నది జరగట్లేదు. ఇన్సిడెంట్ అయిపోయిన 1 డేకి ఆర్ 2 డేస్కి రిపోర్టింగ్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అన్నది జరుగుతుంది. ఇంకొకటి సెకండ్ థింగ్ ఇస్ రిపోర్ట్ ప్రాపర్ టైంలో చేయడం ఒక రీజన్ అయితే, ఇంకొక రీజన్ టైమ్లీ యాక్షన్ తీసుకోకపోవడం. చెప్పిన తర్వాత కూడా డిలే చేయడం, టైమ్లీ యాక్షన్స్ పోలీస్ తరఫు నుంచి కూడా తీసుకోకపోవడం ఇస్ వన్ ఆఫ్ ద కన్సర్న్. ఈ 2 కన్సర్న్స్ వల్ల ఏంటంటే వాళ్ళని డిటెక్ట్ చేయడం అన్నది, తొందరగా పట్టుకోవడం అన్నది చాలా ఇంపాసిబుల్ అవుతుంది అనమాట. సో ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ సైబర్ క్రైమ్ టెక్నిక్స్ కూడా, లైక్ బైపాస్, డీప్ ఫేక్స్, ఏఐ జనరేటెడ్ డాక్యుమెంట్స్, ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాగే కనిపిస్తాయి, డిఫరెన్స్ ఏం కనిపించదు ఎక్కువ. దానివల్ల ఏంటి, తొందరగా నమ్మేస్తారన్నమాట. సో ఇలా. అండ్ స్లో రిపోర్టింగ్ అండ్ స్టిగ్మా. సొసైటీకి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అలా, పోలీస్ స్టేషన్కి వెళ్తే అని ఒక రీజను. అండ్ ఇంకొకటి స్లో రిపోర్టింగ్. ఇలాంటి కేసెస్ వల్ల ఏంటంటే రిపోర్టింగ్ అనేది చాలా స్లోగా జరుగుతుంది అనమాట. సో రిపోర్టింగ్ స్లోగా జరిగితే పోలీస్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా చేయడానికి ఏమి ఉండదు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఆఫ్ డిజిటల్ అరెస్ట్. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఈ ఆర్టికల్లో సుప్రీంకోర్టు ఇస్ డైరెక్టింగ్ సెంటర్, స్టేట్ ప్లస్ టెలికమ్యూనికేషన్ అథారిటీస్, వీళ్ళు ముగ్గురు యూ షుడ్ కమ్ ఇన్ టు కోఆర్డినేషన్ అండ్ బ్రింగ్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్, SOPs, సమ్ సెట్ ఆఫ్ ప్రొసీజరల్ రూల్స్ అన్నవి తీసుకొని వచ్చి, ఈ రూల్స్ ప్రకారంగా డిజిటల్ అరెస్ట్ అన్నవి కర్బ్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసిందనమాట. అందుకే ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. అండ్ వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఫ్రమ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం కోట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డైరెక్ట్లీ సుప్రీంకోర్టు ఇస్ టెల్లింగ్ దట్ కంప్లైంట్స్ రిసీవ్డ్ ఆన్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అగేన్స్ట్ డిజిటల్ అరెస్ట్ హ్యావ్ షార్ప్లీ రెడ్యూస్డ్. 2024లో 1,23,000 ఉన్న కేసెస్ 2025కి వచ్చేసరికి 58,000 దగ్గర కర్బ్ అయ్యాయి అనమాట. డిజిటల్ అరెస్ట్ అన్నవి తగ్గిపోయాయి. అండ్ స్టూడ్ అట్ 16,377 ఫర్ ద పీరియడ్ ఆఫ్ జూన్ ఎండింగ్. ఈ జూన్ ఎండింగ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ అరౌండ్ 16,377 అని సుప్రీంకోర్టు మెన్షన్ చేస్తుంది. దిస్ యూ కెన్ యూస్ ఫ్రమ్ యువర్ మెయిన్స్ పర్స్పెక్టివ్. మెయిన్స్ ఆర్టికల్లో డిజిటల్ అరెస్ట్ తగ్గిపోయాయి ఆర్ ఎఫిషియన్సీ ఆఫ్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ అన్న పాయింట్ రాయాల్సి వచ్చినప్పుడు యూ కెన్ మెన్షన్ దిస్ రిపోర్ట్ గివెన్ బై సుప్రీం కోర్ట్ టు ఎన్హాన్స్ యువర్ ఆన్సర్. వాల్యూ అడిషన్ లాగా యూ కెన్ రైట్ దిస్ అనమాట. So this is useful. Digital arrest ante enti is useful from the prelims perspective, and this data you can use from the mains perspective for value addition. So these are some of the articles from both prelims and mains perspective from today's newspaper. Thank you.